కేంద్ర ప్రభుత్వ పాలన వచ్చేసి మనకు చాలా అద్భుతంగా ఉంది. మనం చూస్తున్నాం, మన కండ్లకు కనబడుతున్నాయి డెవలప్మెంట్ అనేది. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు ఈ రోజు భారతదేశం సైడ్ చూస్తున్నదంటే అది కేవలం ఒక నరేంద్ర మోడీతోనే సాధ్యమైంది. నాడు కాంగ్రెస్ పాలనలో అసలు ఎన్నో దాడులు జరిగినాయి. మావోయిస్టుల దాడులు కానివ్వండి, విదేశాల నుంచి వచ్చినటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులు కానివ్వండి, ఎంతో మంది కూడా మన భారతదేశంలో కొన్ని బాంబ్ బ్లాస్టులు కానీ ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. ఈ 10 ఏళ్ల పాలనలో ఒక్క అరాచకం కూడా జరగలేదంటే అది కేవలం బీజేపీ ప్రభుత్వంతోనే, నరేంద్ర మోడీతోనే సాధ్యమైంది తప్ప వేరే వాళ్ళు ఉంటే సాధ్యం కాకపో. ఇంకేం అదే చూస్తేంది, పేదవాడికి రేషన్ బియ్యం ఇవ్వడం ఏంది, అలాగే ఆయుష్మాన్ భారత్ కింద పేద ప్రజలకు 5 లక్షల ఉచిత వైద్యం అందించడంతో పాటు మరెన్నో భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఉన్నటువంటి సమస్య 370 ఆర్టికల్ రద్దు అయితేనేమి, ఇది చారిత్రాత్మక నిర్ణయం కాదా, అలాగే ట్రిపుల్ తలాక్ బిల్లు విషయం అయితేనేది, అలాగే అయోధ్య రామ మందిరం ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి అయోధ్య రామ మందిరం అయితేనేది, ఇట్లా చూసుకుంటే చాలా అద్భుతంగా కేంద్ర ప్రభుత్వం యొక్క పాలన ఉంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ రాబోయే ఈ లోక్సభ ఎన్నికల్లో 400 పైచీలకు స్థానాలు గెలిచి మళ్ళీ ప్రధానిగా నరేంద్ర మోడీని మన భారతదేశ ప్రజలందరూ చూస్తారని నేను భావిస్తున్నా. తెలంగాణలో రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా 10 నుంచి 12 ఎంపీ స్థానాలు గెలుస్తుందని నేను ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే మనం చూస్తున్నాం 10 సంవత్సరాల నరేంద్ర మోడీ యొక్క పాలనలో తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చాడనేది మనం చూసాం. ఎంత కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి తెలంగాణ అనేది డెవలప్ అవుతుందో చూస్తున్నాం. సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ అయితేనేమి, అలాగే పసుపు బోర్డు అయితేనేమి, కాజిపేటకు సంబంధించినటువంటి రైల్వేకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అయితేనేమి అద్భుతంగా ఉంది. కాబట్టి ఇప్పుడు అంతా కూడా దేశం మొత్తం కూడా ఎక్కడ చూసినా గానీ వేరే పార్టీ లేవు, కేవలం ఒక బీజేపీ పార్టీ ఉంది. దేశం మొత్తం కూడా బీజేపీ గాలి ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అనేది 10 నుంచి 12 లోక్సభ స్థానాలు గెలుస్తుంది అని ఖచ్చితమైనటువంటి నమ్మకం నాకుంది. ఖచ్చితంగా దీనికి ప్రతి ఒక్క యువకుడు నుంచి మొదలు పెడితే ఈ రోజు వృద్ధుల వరకు ఎవరిని అడిగినా నీ ఓటు ఎవరికి వేస్తావంటే ఖచ్చితంగా నా ఓటు నరేంద్ర మోడీకి అని చెప్తున్నారు. నాకు నమ్మకం ఉన్నది, నాకు విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణలో 10 నుంచి 12 ఎంపీ స్థానాలు ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకుంటుందని నేను ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి పేదవాడికి ఇంటికి ఈ రోజు ప్రతి పేదవాడి ఇంటికి కేంద్ర ప్రభుత్వ పథకం అనేది వెళ్ళడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. అలాగే ఇంకెన్నో పథకాలు, బేటీ బచావో బేటీ పడావో గాని, ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, ఇట్లా చూసుకుంటే ప్రతి పేదవాడికి ఇంటి నిర్మించి ఇవ్వడం కానివ్వండి, ఎన్నో పథకాలు, ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలతోని కేంద్ర ప్రభుత్వం అనేది పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. యువకుల నుంచి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితేనేమి అన్ని కూడా మోడీ గవర్నమెంట్ చాలా అద్భుతంగా చేసింది. కేవలం ఈ 9 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఒక్క అవినీతి చేయకపోవడం అనేది ఇది చాలా అంటే చాలా ప్రతి భారతీయుడు గర్వించదగ్గటువంటి విషయం. మనం చూసాం 2014 కంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో స్కాములు, అవి బొగ్గు కాన్ నుంచి మొదలు పెడితే అన్ని కూడా స్కాములు. ఆ మినిస్టర్లు ఏమో అందరు కూడా పోయి ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాం, చాలా మంది జైళ్లలో ఉన్నారు. కానీ ఈ 9 సంవత్సరాల నుంచి ఒక్క అవినీతి అనేది ఒక కేంద్ర మంత్రి కానివ్వండి, ఒక ఎంపీ కానివ్వండి, ఒక ఎమ్మెల్యే కానివ్వండి చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఇదే వాళ్ళ యొక్క మన ఎన్డీఏ యొక్క గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది కంపల్సరీ అనడానికి ఇది ఒకటి నిదర్శనం. అవినీతి అనేది జరగలేదంటే అది మనం ప్రపంచ దేశాలు చూస్తున్నాం. ఏ దేశం చూసినా ఎక్కడో ఒక చిన్న రిమార్క్ అనేది ఉంటది. ఎక్కడో ఒక అవినీతి మంత్రి గాని, ఒక అవినీతి ఎంపీ గాని, ఒక అవినీతి ఎమ్మెల్యే గాని కంపల్సరీ ఉంటారు. కానీ ఈ 9 సంవత్సరాలలో ఒక్క మినిస్టర్ కానివ్వండి, ఒక ఎంపీ కానివ్వండి, అసలు ఎవరు కూడా అవినీతి చేయకపోవడం అనేది నిజంగా ఇది చాలా గర్వించదగ్గ విషయం, చాలా మెచ్చుకోదగ్గ విషయం. మన కిషన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం. కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దాం. జై బీజేపీ.